హలో హాయ్ గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో పంచలోహ మెటీరియల్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, అలాగని ఎలా కొనాలి అనే విషయం కూడా మీకు తెలియజేస్తానండి. చూడండి, మీరు ఇప్పుడు చూస్తున్నది పంచలోహ మెటీరియల్స్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి పాలిష్ ఉన్నవి, ఇంకొకటి పాలిష్ లేనివి. మీరు చూస్తున్నవి పాలిష్ లేవండి. మీరు కొనాలి, మాకు లైఫ్ రావాలి అంటే పాలిష్ లేకోకుండా వస్తువుల్ని మాత్రమే మీరు కొనాల్సి ఉంటుంది. మాకు లైఫ్ రావాలి అంటే పాలిష్ లేకుండా కొనండి. ఒకసారి మీరు కొనేటప్పుడు కొంటున్నారో వాళ్ళు కొనే వాళ్ళ దగ్గర నుంచి క్లారిటీగా డీటెయిల్స్ తీసుకోండి. ఇవి పాలిష్ ఉన్నవా లేనివా అనే విషయం కనుక్కొని మీరు మెటీరియల్ కొనుక్కోండి అనమాట. మీకు లైఫ్ రావాలి అంటే. లేదు అన్నప్పుడు మాకు బాగా షైనింగ్గా ఉండాలి అంటే పాలిష్ ఉన్న వస్తువులు మీరు కొనుక్కోండి అనమాట. ఇవి ఎలా క్లీన్ చేయాలి అంటే నిమ్మరసం చూడండి, నేనైతే ఇలా క్లీన్ చేసుకుంటానండి. నేను నా రెగ్యులర్గా వాడే వాటిని అంటే రెగ్యులర్గా నేను వాడకుండా పక్కన పెట్టినవి మాత్రమే బ్లాక్ అవ్వడం వల్ల కొద్దిగా మనకి షైనింగ్ తగ్గినట్లు ఉంటుందండి. పక్కకు పెట్టి చూడండి, ఈ రింగ్స్ అని నేను సైడ్ పెట్టాను. సైడ్ పెట్టడం వల్ల రింగ్స్ అనేటివి బ్లాక్గా వచ్చేసాయి అనమాట. ఈ నిమ్మరసంలో డిప్ చేస్తే ఏమవుతుందంటే ఆ బ్లాక్నెస్ వెళ్ళిపోయి గోల్డ్ కలర్లోకి చేంజ్ అవుతుంది. మరి షైనింగ్ అయితే రావు, కానీ ఇలా బ్లాక్నెస్ అంతా వెళ్ళిపోతుందండి, గోల్డ్గా వస్తాయి అన్నమాట. అంటే పాలిష్ లేకుండా వస్తువులకి ఇలా ఉంటాయి అన్నమాట. చూడండి, ఇది ముందు మనం ముందు బ్లాక్గా ఉన్న వస్తువు మీకు అర్థమవుతుందని 2 ఫింగరింగ్స్ని పెట్టి చూపిస్తున్నా. ఇలా మనం డిప్ చేయడం వల్ల ఫింగరింగ్ చూడండి షైనింగ్ వచ్చేసింది. జస్ట్ డిప్ చేసామండి ఈజీగా, మరి కష్టపడాల్సిన అవసరం లేదు. అదే మనం రెగ్యులర్గా వాడామనుకోండి, మనం సామాన్లు కడిగేటప్పుడు సోప్ తగులుతుంటుంది, వాటర్ తగులుతుంటాయి. కాబట్టి మన ఒంట్లో వేడి వల్ల కూడా ఈ పంచలోహం అనేది మెరుస్తుంది అంటండి. మనం వేడి ఎక్కువైనప్పుడల్లా అది ఇంకా షైనింగ్ వస్తుందని అంటారు. నేను విన్నా అనమాట. అది నాకు తెలిసింది చెప్పాను. మీకు ఏమన్నా తెలిసింటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా అయితే వస్తాయండి. ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎలా అంటే పాలిష్ ఉన్నవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది మనం రెగ్యులర్గా వాడామనుకోండి, ఆ పాలిష్ అనేది వెళ్ళిపోతుంది. పాలిష్ వెళ్ళిపోయినప్పుడు మనకి రెడ్గా బయటపడుతుంది అనమాట. పాలిష్ అంతా వెళ్ళిపోయినప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది. మనం వాటిని చూసి మళ్ళీ రీప్లేస్గా వాడాలనిపించదు అనమాట. మనకి కావాలంటే బయట పాలిష్ వేసే వాళ్ళు ఉంటే పాలిష్ వేసుకొని మనం మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. మనం కొనేటప్పుడు పాలిష్ ఉన్నవా లేనివా అనే విషయాన్ని మీరు కనుక్కొని కొనండి. ఇప్పుడు మీరు ఇవి గజ్జలు చూస్తున్నారు కదా, ఇవైతే నేను రెగ్యులర్గానే వాడుతున్నానండి. ఇందులో దుమ్ము ఉందని చెప్పేసి అంత క్లీన్ చేద్దామని మీకు చూపిద్దామని తీసానమాట క్లీన్ చేసుకోవడానికి గజ్జలు. ఇవేమో కలర్ అయితే షైనింగ్గానే కనిపిస్తున్నాయి. ఈ నిమ్మరసంలో డిప్ చేస్తే ఇంకా కొద్దిగా షైనింగ్ వస్తాయనే చూద్దామని చెప్పి చేశాను. చూడండి, నేను రెగ్యులర్గా వేసాను కాబట్టి పెద్ద తేడా అనిపించలే నాకైతే. కానీ అందులో ఉన్న దుమ్ము అయితే నిమ్మరసంలోకి వెళ్ళిపోయింది. మనకు అప్పుడే బ్లాకిష్ కనిపిస్తున్నాయి కదా. మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూడండి, ఇలా డిప్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. మనం నిమ్మరసం ఇంట్లో నిమ్మపండు లేదనుకుంటే చింతపండుతో అయినా క్లీన్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం దేవుని సామాన్లు కడుక్కోవడానికి పితాంబర పౌడర్ వాడతాం కదండి, అది ఇంకా ఈజీగానే పోతుంది. వాటికన్నా నాకైతే నిమ్మరసమే బెటర్ అనిపించిందండి ఈజీగా. ఇంకా మిగతా వాటితో కూడా ట్రై చేసి చూపిస్తాను. తర్వాత ఇవి బ్యాంగిల్స్ అండి. ఇలా ఇవి కూడా చూడండి ఈజీగా వెళ్ళిపోతాయి. మీరు కొనేటప్పుడు మాత్రము పాలిష్ ఉన్నవా లేనివా అని మీరు క్లియర్ చేసుకొని కొనుక్కోండి. ఎందుకంటే మళ్ళీ అవి మీరు పాలిష్ పైన ఫీల్ అవ్వకూడదు. చాలామంది అలా తెలియకుండా తీసుకొని ఇప్పుడు మోసం చేశారు అంటున్నారండి. అలా మోసం చేయడం అంటే మీ వరకు అయితే మెటీరియల్ కూడా రాదండి, మిమ్మల్ని మేము మోసం చేయాలనుకుంటే. ఎందుకంటే ప్రతి సేలర్ అనమాట, ప్రతి అమ్మే వాళ్ళు ఏమంటారు, కస్టమర్కి నచ్చేలాగా ఉండాలని అనుకుంటామండి మేము ఎవరమైనా సరే. కాబట్టి మీకేం తెలియకుంటే మీ డౌట్స్ అన్నీ ఫస్ట్ అడిగి కావాలంటే మీరు కొనండి, ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డిఫరెంట్ వీడియోస్ అయితే ఉంటాయండి. చూడండి, మనము
క్లీన్ చేయడం వల్ల ఈజీగా జస్ట్ మనం దాని మీద మనకి బ్యాంగిల్ మీద నిమ్మరసం పడగానే క్లీన్ అవుతూ ఉన్నాయి చూడండి. ఈజీగా క్లీన్ అయిపోయినాయి. నేను ఫస్ట్ 2 బ్యాంగిల్స్ క్లీన్ చేశాను, రిమైనింగ్ 2 బ్యాంగిల్స్ అండి. చూడండి ఈజీగా క్లీన్ అయితే అయిపోయాయి అన్నమాట. మనకి ఇవి పాలిష్ లేకుండా వాటివి ఇలా ఉంటాయండి క్లీన్ చేసుకున్న తర్వాత. ఇది ఇంకొక ఫింగర్ రింగ్స్ మనకి పెండింగ్ ఉండింది కదా, అది కూడా క్లీన్ చేశాను. ఇలా ఈజీగా మనం పంచలోహ వాటిని క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.